తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల తర్వాత కొత్త సమీకరణాలు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ వామపక్షాలు విజయ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో డీఎంకే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ను నమ్మక ద్రోహిగా అభివర్ణించిన ఉదయనిధి స్టాలిన్ ఇకపై ఆ పార్టీని దగ్గరకు కూడా రానివ్వద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు విజయ్ ప్రభుత్వం 5 ఏళ్లు నిలవదంటూ ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. పూర్తి మెజారిటీ సాధించలేకపోయినా నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వేటరి కళగం ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సహా పలు మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఇదే ఇప్పుడు డీఎంకే కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. దశాబ్దాలుగా కలిసి సాగిన పొత్తు రాజకీయాలు ఒక్కసారిగా ముగింపు దశకు చేరుకున్నాయి. కాంగ్రెస్పై డీఎంకే యోజన విభాగం కార్యదర్శి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు అని, ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వం వల్లే ప్రజలు వారికి ఓట్లు వేశారు అని వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీ ఇప్పుడు పదవుల కోసం తమను వదిలి వెళ్లింది అని ఆరోపించారు. కాంగ్రెస్లో కనీస కృతజ్ఞత, మర్యాద కూడా లేవు అంటూ విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో ఆ పార్టీని ఎప్పటికీ నమ్మొద్దు అని డీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ వైఖరే కారణం అని ఉదయనిధి ఆరోపించారు. గత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను తమ భుజాలపై మోసింది డీఎంకేనని అన్నారు. మరోవైపు పార్టీ సమావేశంలో కాంగ్రెస్ ను వెన్నుపోటుదారులు, మిత్రపక్షాల శ్రమపై బతికే పార్టీగా అభివర్ణిస్తూ తీర్మానాలు కూడా ఆమోదించారు. దీంతో డీఎంకే కాంగ్రెస్ మధ్య రాజకీయ దూరం మరింత పెరిగినట్లయింది. ఇక విజయ్ ప్రభుత్వ భవిష్యత్తుపైన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మెజారిటీ మద్దతుతో కొనసాగుతున్న 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు అని జోస్యం చెప్పారు. ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కొత్త బొమ్మతో కొద్ది రోజులు ఆడుకునే పిల్లల మాదిరిగానే ప్రజలు కూడా కొత్త ప్రభుత్వంపై ఉన్న ఆకర్షణను త్వరలో కోల్పోతారని అన్నారు. చివరికి మళ్లీ డీఎంకే వైపే చూస్తారు అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న డీఎంకే, కాంగ్రెస్ ఇప్పుడు ప్రత్యర్థుల్లా విమర్శలు చేసుకోవడం తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఈ విభేదాలు భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఢిల్లీలోని బీజేపీ పెద్దలు డీఎంకే రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.